భర్తను గొడ్డలితో నరికి చంపారు. జనగామ జిల్లా లింగల ఘనపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏనభావి గ్రామ శివారు పిట్టలగూడెంలో నివాసం ఉంటున్న కాల్వ కనకయ్య మద్యానికి బానిసై తరచూ తన ఇద్దరి భార్యలను వేధిస్తుండేవాడు. తాగిన మైకంలో సొంత అక్కనే హత్య చేశాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. అప్పుడప్పుడు గ్రామానికి వస్తూ భార్యలను వేధించేవాడు. ఇందులో భాగంగా సోమవారం రాత్రి గొడ్డలితో భార్యలను బెదిరించాడు. దీంతో ఎదురు తిరిగిన ఇద్దరు భార్యలు అదే గొడ్డలితో భర్తను హత్య చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ రోజు ఇక్కడ మన పిట్టలోనిగూడెం సంబంధించిన విలేలో కనకయ్య అనే అతని భార్యలు గతంలో ఉన్న గొడవల దృష్ట్యా ఈరోజు నైట్ లో 2 గంటల సమయంలో గుడ్డలతో కొట్టడం గొడవ జరిగింది. ఆ గొడవలో గుడ్డలతో తల మీద కూడా అతను చనిపోయిన తర్వాత బాడీని తీసుకొచ్చి పడేశారు. వాళ్ళ వరుసకు తల్లి అయిన దర్గా తీసుకుని కేసు చేశారు. కేసు ఇన్వెస్టిగేషన్ లో కేసు అన్ని క్లియర్ గా తెలుసుకుంటాం. ఇసుక వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు భార్యలు కలిసి భర్తను గొడ్డలితో నలికి చంపేశారు. జనగామ జిల్లా లింగాల ఘనపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏనభావి గ్రామ శివారు పిట్టలగూడెంలో నివాసం ఉంటున్న కాల్వ కనకయ్య మద్యానికి బానిసై తరచూ తన ఇద్దరి భార్యలను వేధిస్తుండేవాడు. తాగిన మైకంలో సొంత అక్కనే హత్య చేశాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. అప్పుడప్పుడు గ్రామానికి వస్తూ భార్యలను వేధించేవాడు. ఇందులో భాగంగా సోమవారం రాత్రి గొడ్డలితో భార్యలను బెదిరించాడు. దీంతో ఎదురు తిరిగిన ఇద్దరు భార్యలు అదే గొడ్డలితో భర్తను హత్య చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇద్దరు భార్యల చేతిలో భర్త హతమైనటువంటి ఘటన జనగామ జిల్లా లింగాల్ గన్పూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రం ఉన్నటువంటి ఎనభావి శివారు ఉన్నటువంటి పిట్టలగూడెం గ్రామం చెందినటువంటి కనకయ్యకు ఇద్దరు భార్యలు ఉన్నారు. వారిద్దరు కూడా సొంత అక్క చెల్లెళ్ళు. అయితే వీరిని కూడా తరచూ కనకయ్య కూడా మద్యానికి బానిసై తరచూ వీరిని వేధించేవాడు, బెదిరించేవాడు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి కూడా వారిని బెదిరిస్తున్నటువంటి తరుణంలో వేధింపులు ఎక్కువ కావడంతో కూడా నిన్న అర్ధరాత్రి సమయంలో గొడ్డలతో కూడా హతమారుస్తా అంటూ కూడా బెదిరించినటువంటి క్రమంలో కనకయ్యపై కూడా ఇద్దరు భార్యలు కూడా తిరుగుబాటు పడ్డారు. ఈ క్రమంలో అదే గొడ్డలతో కూడా అతన్నే క్రూరంగా హత్య చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు అయితే పోలీసులు రావడం, అదేవిధంగా వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో కనకయ్యపై కూడా గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా గ్రామస్తులు బెదిరించడం, అదేవిధంగా సొంత అత్తనే కూడా మే 18 కూడా హతమార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆయా కేసుకు సంబంధించిన దాంట్లో కూడా జైలుకు పోయి రావడం జరిగింది. గత 6 నెలల నుంచి కూడా తప్పించుకుంటూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్ని, అదేవిధంగా సొంత భార్యలైనటువంటి చుక్కమ్మతో పాటు ఇంకో భార్యను కూడా ఇద్దరిని కూడా బెదిరింపులు చేస్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క బెదిరింపులు తాళలేకనే హత్య చేసినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో పోలీసులే దీనిపై కూడా కేసునైతే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి కనకయ్య మృతదేహాన్ని అయితే జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు పోస్టుమార్టం నిమిత్తం. పోస్టుమార్టం తర్వాతకి దీనిపై కూడా పూర్తి వివరాలు కూడా తెలియజేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అసలు ఇద్దరు భార్యలు కలిసి ఒక భర్తని చంపారంటే కూడా అసలు అంతకంటే ముందు ఏం జరిగింది? నరక కంటే ముందుగా ఏం జరిగింది? ఏదైతే ఉందో కూడా కనపై కూడా గతంలో కూడా నేర చరిత్ర ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే సొంత అత్తనే మే నెలలో కూడా హతమార్చినటువంటి ఘటనలో ఇతను అందులో
జైలుకు వెళ్లి రావడం జరిగింది. వచ్చిన తర్వాతకి అక్కడ ఉన్నటువంటి సొంత ఇద్దరు భార్యలతో పాటు గ్రామస్తులను కూడా తరచూ బెదిరించడం, అదేవిధంగా వేధింపులకు గురి చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి భార్యలు అదేవిధంగా గ్రామస్తులు కూడా భయభ్రాంతులకు గురి అయ్యేవారు. ఈ క్రమంలో నిన్న రాత్రి సమయంలో కూడా సుమారుగా 6 గంటల తర్వాతకి మాత్రం గ్రామానికి చేరుకోవడం, అక్కడ ఉన్నటువంటి గొడ్డలితో కూడా హంగామా చేయడం జరిగింది. ఈ క్రమంలో తన భార్యలపై కూడా హతమారుస్తా అంటూ కూడా వేధించడం జరిగింది. ఈ క్రమంలో ఇతని వేధింపులు తాళలేక సొంత ఇద్దరు భార్యలే తన చేతిలో ఉన్నటువంటి గొడ్డల్ని తీసుకొని తననే హతమార్చినట్లుగా తెలుస్తుంది. అతను ఒంటిపై మొత్తం ఏతుందో గొడ్డలికి సంబంధించిన ఘాట్లే కనిపించాయి. ఈ క్రమంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన తర్వాత తన ఇద్దరు భార్యలు కూడా అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ పోయి లొంగిపోవడం జరిగింది. ఈ క్రమంలో అతను పోలీసులు అయితే అక్కడి సంఘటన స్థలం చేరుకోవడం జరిగింది. అక్కడ కనకాయ ఒక మృతదేహాన్ని తీసుకోవడం, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రి నుంచి ప్రస్తుతానికి అయితే పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో దీనికి ఉన్నటువంటి ఇద్దరు భార్యలు కూడా ప్రస్తుతానికి అయితే కూడా పోలీసుల అదుపులో ఉన్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కనకాయ కూడా బాగా మద్యానికైతే బానిస కావడం దీనికి ప్రధాన కారణం. ఈ మద్యం మత్తులో కూడా తరచూ ఎవరు కనిపించినా కూడా వీధిలో వారిపై కూడా దాడి చేసేయడం, అదేవిధంగా వారిపై కూడా నానా బూతులు తిడుతూ అదేవిధంగా హంగామా సృష్టించేవాడు. ఈ క్రమంలో తన సొంత అత్తనే గతంలో ఉన్నటువంటి కొన్ని కుటుంబ కలహాలు ఉన్న నేపథ్యంలో తన అత్తపై కూడా దాడి చేయడం జరిగింది. దాడి చేయడంతో తను కూడా అక్కడికక్కడే హతమవడం జరిగింది. ఆ తర్వాతకి జైలుకు వెళ్లి రావడం, అదేవిధంగా ఇదే తరహాలో కూడా తరచూ అందరినీ బెదిరించడం అయితే సాగింది. ఈ క్రమంలో సొంత భార్యలే హతమార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. అయితే శ్రీకాంత్, ఇప్పుడు ఈ కేసులో ఆ ఇద్దరి భార్యలకు ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? లేదంటే వాళ్ళు మీరు చెప్పినట్లుగా సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగానే చంపారని అనుకోవచ్చా? ఈ రకంగా ఏ రకంగా యాక్షన్స్ తీసుకుంటారు పోలీసులు? ప్రస్తుతానికి మాత్రం పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. దీనిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ అని చెప్తున్నారు. కానీ ఏదైతే ఉందో ఈ యొక్క ఘటనకు సంబంధించి మాత్రం అతనికి నేర చరిత్ర ఉండటం, అదేవిధంగా వీరిపై కూడా దాడి చేసేందుకు తనే స్వయంగా ఏతుందో గొడ్డలి తీసుకురావడం, ఆ యొక్క దాంతో కూడా ఆయుధంతో వారిపై దాడి చేసేటువంటి క్రమంలో వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం అయితే వీరు చేశారు. చేసిన తర్వాత అతను మళ్ళీ వస్తాడు, తనపై కూడా దాడి చేస్తాడు, తమని హతమారుస్తానని చెప్పి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గురైనటువంటి క్రమంలో కూడా అతన్నే హతమారిస్తే అయిపోతుందంటూ కూడా ఇద్దరు భావించిన క్రమంలో తననే హత్య చేసినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఈ క్రమంలో వారు సెల్ఫ్ డిఫెన్స్ కోసమే హత్య చేశారా, లేకపోతే అతను వేధింపులు తాళలేక హతమార్చారా, ఇంకా పూర్తి స్థాయిలో మాత్రం విచారణలో తేలాల్సి ఉంది. అయితే శ్రీకాంత్, అంతకంటే ముందుగా భార్యను చంపడానికి తానే గొడ్డలు తెచ్చుకున్నారంటే ఎందుకు అసలు చంపాలనుకున్నాడు కనకయ్య? ఏదైతే ఉందో వీరికి పెళ్లి అయిన తర్వాత కూడా కొంతకాలం నుంచి కూడా కుటుంబ కలహాలు రావడం జరిగింది. ఆ తర్వాతకి తన అత్తను కూడా హతమార్చడం, అక్కడ నుండి తన ఇద్దరు కూతుర్లు కూడా ఉన్న క్రమంలో వారిపై కూడా కక్ష పెంచుకున్నాడు. అతన్ని జైలుకు పంపించినటువంటి ప్రధాన పాత్ర వీరే అంటూ కూడా భావించడం జరిగింది. ఈ క్రమంలో సొంత భర్త పైన కూడా వారు కేసు పెట్టేయడం, అదేవిధంగా జైలుకు పంపేయడం ఇతర సంబంధించిన కుటుంబ కలహాల నేపథ్యంలో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నటువంటి కనకయ్య వీరిపై కూడా ప్రతీకారం, అదేవిధంగా పగ పెంచుకోవడం జరిగింది. ఈ క్రమంలో తనని వారినైతే హతమార్చాలనే ఉద్దేశంతో తరచూ మద్యం తాగుతూ దుర్భాషలాడుతూ అదేవిధంగా వారినైతే బెదిరింపులకు పాల్పడేవాడు. ఈ క్రమంలో నిన్న జరిగినటువంటి ఘటన నేపథ్యంలో అదేవిధంగా యథావిధిగా మద్యం తాగి తను బెదిరిస్తున్నాడంటూ కూడా వీరైతే భావించారు. కానీ హఠాత్తుగా ఒక పదునైనటువంటి ఆయుధం గొడ్డలు తీసుకురావడం, వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో కూడా వీరు తమని హతమారుస్తానని చెప్పి వారి యొక్క ఇద్దరు అక్క చెల్లెలైతే భావించిన క్రమంలో అదే సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా అతనిపై కూడా తీవ్రంగా అయితే దాడి చేసిన ఘటన నేపథ్యంలో అతను అక్కడికక్కడికే మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. అయితే శ్రీకాంత్, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ సంఘటనకు సంబంధించి? ఏదైతే ఉందో వీరికి మాత్రం కనకయ్యకు ఇద్దరు భార్యలు, అదేవిధంగా తన అత్త కూడా పక్కనే ఉన్నటువంటి ఏదైతే కూడా ఎనబావి గ్రామ శివారు ఉన్నటువంటి పిట్టలగూడానికి ఉండేవారు. అక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి ఒక మామిడి తోటలో కూడా గత 2 నెలల నుంచి కూడా ఆ తోటను లీజుకు తీసుకోవడం, అదేవిధంగా తోటలోనే నివాసం ఉంటూ జీవనం కొనసాగించేవారు. ఈ క్రమంలో పక్కనటువంటి గ్రామానికి చెందినటువంటి కనకయ్యకు తన చిన్న కూతురును ఇచ్చి వివాహం చేశారు.
వివాహం చేసిన తర్వాత తరచూ తనను వేధించేవాడు. ప్రధానంగా తన యొక్క భార్యను వేధించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇతర సంబంధించినటువంటి ఏదో కూడా కుటుంబ కలహాలతో పాటుగా మిగతా సంబంధించిన అంశాలను తరచూ ప్రస్తావిస్తూ తనను తిడుతూ అదేవిధంగా దుర్భాషలాడుతూ వస్తున్నటువంటి క్రమంలో ఇవన్నీ కూడా సహించలేక ఇలాంటి ఘటనకైతే పాల్పడదని చెప్పవచ్చు. అయితే శ్రీకాంత్, ఇప్పుడు ఈ ఏదైతే కనకయ్య మృతునికి సంబంధించి నేర చరిత్ర కానివ్వండి, తనకి పూర్తిగా డ్రింకింగ్ హ్యాబిట్స్ ఇలాంటి అలవాట్లున్న వ్యక్తికి ఇద్దరు భార్యలు ఏంటి? అసలు పేరెంట్స్ ఏ రకంగా చూసి ఇద్దరినిచ్చారు? ఏదైతుందో ఇదంతా కూడా గత కొన్ని సంవత్సరాల క్రితమే తనకి వివాహం అయింది. వివాహం అయిన తర్వాతకి వీరు అతనికి సంబంధించినటువంటి ఇద్దరు భార్యలు ఇవ్వడం, అదేవిధంగా అప్పుడు యథావిధిగా తన జీవనం కొనసాగించాలనే ఉద్దేశంతో వారికి కుటుంబ సంబంధించినటువంటి రిలేషన్స్ అత్యంత దగ్గర వారు కావడం, అదేవిధంగా వారికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి చేసిన తర్వాతకి ఇతను మద్యానికి ఎక్కువ బానిస కావడం జరిగింది. బానిస అయిన తర్వాతకి తరచూ కూడా ఇతరులతో గొడవ పెట్టుకోవడం, అదేవిధంగా ఇతరులతో కూడా ఎప్పుడు గొడవలతో పాటు ఇక్కడ దుర్భాషలు ఆడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో అది తరచూ పెద్దగా అయిపోయింది. ఆ తర్వాతకి ఏదైతే ఉందో బయట ఉన్నటువంటి గొడవలతో పాటు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్య కూడా కుటుంబ తగాదాలు ఎక్కువ కావడంతో అతని సంబంధించినటువంటి మద్యంలో మాత్రం ఏం చేస్తున్నాడో అర్థం కాక ఇతరుపై కూడా గొడవ పడినట్టుగా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. ఇదంతా కూడా ఏతుందో పెళ్లికి బిఫోర్ మాత్రం ఇదంతా కూడా వారికి తెలియకపోవడమే తనకు ఇచ్చినట్టుగా వారైతే పెళ్లికైతే ఒప్పుకున్నట్లు, అదేవిధంగా పెళ్లి చేసినందుకైతే వారు సిద్ధమయ్యారు. ఇకనైనా మారుతాడని చెప్పి వీరైతే భావించారు. కానీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం, అదేవిధంగా నేర చరిత్ర చూసుకునే మీద సొంత అత్తనే హతమార్చడం, అదేవిధంగా వీరిపై కూడా దాడులకు పాల్పడుతున్న నేపథ్యం, అదేవిధంగా ఎక్కువ కూడా వేధిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి ఘటన మరోసారి జరిగే అవకాశం ఉన్న నేపథ్యం వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగానే ఈ ఘటనకైతే పాల్పడాలని చెప్పవచ్చు. ఓకే శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.